మొదట్లో చెప్పుకున్నట్లుగా బంగ్లాదేశ్లో కూర్చున్న మహమ్మద్ యూనస్ అనేవాడు మనకు విస్పష్ట శత్రువు. కళ్ళెదురుగానే భారత్పై కుట్రలు చేస్తుంటాడు. అటువంటి ఆ వృద్ధ జాంబూకం తాజాగా ఏం చేసిందో తెలుసా? బంగ్లాదేశ్కు ఈ మధ్య పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు, ISI వాళ్ళు ఇష్టానుసారంగా వచ్చిపోతున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనా ఉండగా పాకీలకు నో ఎంట్రీ బోర్డ్ స్ట్రిక్ట్గా ఉండేది. ఇప్పుడు యూనస్ వచ్చాక వెల్కమ్ బోర్డ్ పెట్టి మరీ పిలుస్తున్నాడు. ఎందుకంటే పాకిస్తాన్ ఇంకా దానికి సంబంధించిన ISI, లష్కరే, జైషే మొహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు అందరూ కలిసి ఇండియా నుంచి నార్త్ ఈస్ట్ను వేరు చేయాలని కలలు కంటున్నారు. ఎవరు? మొహమ్మద్ యూనస్తో పాటు వాడి వెనుక ఉన్న జమాతే ఇస్లామే లాంటి బంగ్లాదేశీ జిహాదీ సంస్థలు, అమెరికాలోని డీప్ స్టేట్ అండ్ CIA కూడా. వీళ్ళందరికీ ఈశాన్య భారతం టార్గెట్ అవుతోంది. చైనా కూడా 7 సిస్టర్ స్టేట్స్ ఇండియా నుంచి విడిపోతే లోపల సంతోషమే. అందుకే అమెరికా, చైనాలకు చెంచాల్లా పనిచేసే మొహమ్మద్ యూనస్ ఈ మధ్య చిలరేగిపోతున్నాడు. అందుకే తాజాగా మరోసారి మనల్ని రొచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. రీసెంట్గా పాకిస్తాన్ నుంచి ఒక ఆర్మీ అధికారి యూనస్ని కలవడానికి బంగ్లాదేశ్కి వచ్చాడు. ఎందుకు ఏంటి అని మనకు తెలియకున్నా భారత్ మీద కుట్రలు చేయటానికేనని మనం నమ్మకంగా భావించవచ్చు. వాళ్ళిద్దరి మధ్య సీక్రెట్ మీటింగ్ ఏదో జరిగిపోయాక మీడియా ముందుకు బిల్డప్ కోసం ఒక బుక్ ఇచ్చాడు మొహమ్మద్ యూనస్. అది అందుకున్న పాకీ ఆఫీసర్ కెమెరాలకు చూపించాడు. కొద్దిసేపట్లోనే ఆ బుక్ కవర్ పేజీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిపై ఉన్న బొమ్మలో మన ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు బంగ్లాదేశ్లో భాగంగా చూపించబడ్డాయి.